హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను నీ మల్లికార్జున్ని. 22/9/2024 ఆదివారం రోజు శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ యొక్క యజ్ఞానికి ఇచ్చేసే అతిరథ మహారథులు మన ఈటల రాజేందర్ గారు ఎంపీ, మన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు, మరి కార్పొరేటర్లు వివిధ డివిజన్ నుంచి ఇచ్చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మీరు వస్తున్నారు కాబట్టి అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము. లడ్డు సైజ్ చూడండి. అందరూ ఒకసారి గట్టిగా జై చేసుకోండి. చేయి పైకి విశ్వకర్మ భగవాన్ కి జై, విశ్వకర్మ భగవాన్ కి జై. విశ్వకర్మ భగవాన్. దేవదేవి మహాదేవి మహాలక్ష్మీ స్వరూపిణి అభేద్యాయ నమః, అనంతాయ నమః, ఓం ఆశితపారిజాతాయ నమః, ఓం ఉత్పత్తిహేతుభూతాయ నమః, ఓం మహాలక్ష్మీప్రదాయ నమః, ఓం సాధుసింధువేదాయ నమః, ఓం ఆనందాశ్రమాశ్రయాయ నమః, ఓం వీరధర్మజస్వామినే నమః, ఓం వీరగురుపరబ్రహ్మణే నమః, ఓం వీరాచార్యాయ నమః, ఓం కాలజ్ఞానవిద్యాయ నమః, ఓం పద్మనాభాయ ఆగ్రే సర్వదేవానాం ధూపోయం కుదుర్గతాం శ్రీవీర బ్రహ్మేంద్ర స్వామినే నమః. ధూపమాగ్రాపయామి, కంఠానాదం శ్రావయామి. మంగళం చూపించమా. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం అవసరఫల నైవేద్యం నివేదయామి. శ్రీవీర బ్రహ్మేంద్ర స్వామినే నమః. ధూపదీపానంతరం అవసరఫల నైవేద్యం. अपलापुष्पायाश्च पुष्पिणीः बृहस्पतिप्रसूतास्थानो मुञ्चन्पकुम्मसहां फलं मनोरथफलं पुत्रपौत्रधनम् तस्मात् शिवमेष्याम् జగజ్జనని ఈశ్వరీ దేవికి, సాధు సిద్ధమూర్తికి అల్లల్లల్ల.
థోం తద్దిగిన థోం శరభా 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 శ్రీమన్మహావీర బ్రహ్మేంద్ర యోగేశ్వర భక్త మందార దుర్వార దుర్దోష్ట దుర్భిక్ష దూర మహావీర మీ శక్తి మీ యుక్తి మీ రక్తి మీ ముక్తి మీ సూక్తులెన్నున్నా సామాన్యమా దేవా దేవాతి దేవ ప్రభావ మతద్వేష్ట సర్వాంధకార ప్రజానిక సమస్కర్త అశ్రుశ్వత జట నిర్మూల కంబున నాదస్యశ్వత ప్రధానంబుగా నీ దివ్య దృష్టి భవిష్యత్తులను తెలిపి పాలాక్ష పద్మాక్ష వేదంబులందించి వాహించి శ్వేతంబున శ్వేత సిద్ధాంతములను సమర్థించి తత్ర యోగము సాధించి భూనాదుల సైతం మెప్పించి కాచుచున్నట్టి గోవిందమాంబ మనోనాయక లోక లోక ఈ పద నిర్జ సమ్మేళ దీక్ష ప్రసాదించు సమర్పయామి సమర్పయామి హస్తయో హర్ఘ సమర్పయామి పాదయోః పాద్య సమర్పయామి ధాచమణీయం సమర్పయామి విరాడిశ్వకర్మ పరం బ్రహ్మణే నమః విశ్వకర్మాదిశాసనః ఓకే దీపాలు ఓకే ఓకే విరాడిశ్వకర్మ పరం బ్రహ్మణే నమః విరాడిశ్వకర్మ స్వరాడిశ్వకర్మ సామ్రాడిశ్వకర్మ భజంత్రులు అగ్నిశ్చ విశ్వకర్మ కాలశ్చ విశ్వకర్మ విరాడిశ్వకర్మ పరం బ్రహ్మణే నమః జై జరుగుతుంది. చక్కగా యజ్ఞంలో పాల్గొనేటువంటి యజ్ఞ దంపతులు, ఆస్తిక మహాశయులు, కాలనీ వాసులు చెప్పండి. చక్రపాణి జన్మోదయస్య నరసింహాచార్యనామదే సహకుటుంబానాం సహబాంధవానాం చక్రతమ సహకుటుంబానాం సహబాంధవానాం క్షేమ స్థైర్య యజ్ఞ మహోత్సవ సమయే ప్రథమేహణి గణాధిపతి పూజా అహం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే కలశే గంధం స్మృతాక్షరైరభ్యశ్చ. మన ఉప
ఉప్పల ఎమ్మెల్యే గారు ఇచ్చేస్తున్నారు. చెప్పండి. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, శ్రీ విరాట్ విశ్వకర్మ జై యజ్ఞ మహోత్సవం 18వ సంవత్సరం దిగ్విజయంగా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో 18వ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన బండారి లక్ష్మారెడ్డి గారు వచ్చున్నారు. మరియు కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ గారు ఈ యొక్క కార్యక్రమాలు చేశారు. అత్యధిక సంఖ్యలో మరి పూజకు భక్తులు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయం చేస్తున్నారు. మరియు విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క 18వ వార్షికోత్సవ మహాయజ్ఞానికి భక్తులే కాకుండా వివిధ కులాల వాళ్ళు, మిగతా వాళ్ళు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా పాల్గొని దిగ్విజయం చేస్తున్నారు. మరి 5 హోమగుండాలతో వీటి చుట్టూ కూర్చొని ఆ యొక్క హోమ కర్తవుని చేస్తున్నారు. మొత్తం కాప్రా సర్కిల్ ఆధ్వర్యంలో జరుగుతుందా? చెప్పండి, మీరు చెప్పండి. చెప్పండి. ఇంకట్లా అంత మటుకు అట్లా ఉండదు. రైస్ చెప్పండి సార్. बोलो विश्वकर्मा भगवान की जय, बोलो विश्वकर्मा भगवान की జై. बोलो विश्वकर्मा भगवान. విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించుకుంటున్నాము. మరి ఇది 18వ వార్షికోత్సవం. మరి ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా మరి వివిధ కాలనీల నుండి మరి భక్తులు కోలాహలంగా ఈ యొక్క విశ్వకర్మ యజ్ఞ మహోత్సవంలో పాల్గొంటూ మరి 5 హోమగుండాలతోటి ఈ యొక్క విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాము. మరి అలాగే సాయంత్రం ఒక 2000 మంది వరకు భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. మరి సాయంత్రం ఊరేగింపు కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము. అలాగే మా సంఘం తరఫున వివిధ సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నాం. స్కూల్ పిల్లలకి బుక్స్ ఇవ్వడం కానీ, హెల్త్ క్యాంప్స్ పెట్టడం కానీ, వారికి కంటి ఆపరేషన్స్ ఫ్రీగా చేయించడము, అలాగే కంటద్దాలు ఇవ్వడం కానీ, మరి స్కూలు ఫీజులకు సంబంధించి వాళ్ళకు కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది మా సంఘం తరఫున. మరి వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ 18 ఇయర్స్ నుంచి మా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాము. మరి ఈ యొక్క కార్యక్రమానికి వివిధ రాజకీయ నాయకులు పలువురు ఇచ్చేసి మరి యజ్ఞ మహోత్సవంలో పాల్గొనడం జరుగుతుంది. మరి ఈ యొక్క యజ్ఞ మహోత్సవానికి చేస్తున్నటువంటి భక్తులందరూ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై జై విశ్వకర్మ. యావత్ సృష్టికర్త అయినటువంటి మన విశ్వకర్మ భగవాన్ని హోమం చేయడం, యజ్ఞం చేయడం ఇక్కడ
మేము మా విశ్వకర్మ సంఘం కాపురా సంఘం ఆధ్వర్యంలో మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర లెవెల్లోనే 2వ స్థానంలో జరుగుతుంది ఇది. ఒకటి నాంపల్లి, తర్వాత 2వది అంటే మన మూలాలి అవసరంలో జరుగుతుంది. కాబట్టి ఇది మా అదృష్టంగా భావిస్తూ మా విశ్వకర్మ సంఘం మూలాల ఆధ్వర్యంలో చాలా గొప్పగా చేస్తున్నాము. దినదినం అభివృద్ధి చెందుతూ ఇది 18వ సంవత్సరానికి చేరుకున్నాము ఇప్పటికి మేము. అలాగే మా దగ్గర విశ్వకర్మ సంఘం తరఫున మరియు ఫెవికోల్ క్లబ్ కూడా ఉంది. ఈ రెండు కలుపుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామండి. దీంట్లో పేదల బుక్స్, స్కూల్ పిల్లల బుక్స్ ఇవ్వడం కానీ, అలాగే ఓల్డేజ్ హోమ్స్లో అసలు డబ్బులు ఇస్తూ కూడా చేయని రిపేర్ వర్క్లు ఉంటే మేము సొంతగా 30-40 మంది వెళ్ళి వాళ్ళకు కూడా ఫ్రీగా సర్వీస్ మా క్లబ్ మా సంఘం అంతా కలిపి అందరూ కలిసికట్టుగా ఫ్రీ సర్వీస్ ఎన్నో చేశాము. చాలా రకాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకెవరన్నా? ఏ విశ్వకర్మ ఎవరు మాట్లాడద్దు. విరాట్ విశ్వకర్మ, స్వరాట్ విశ్వకర్మ, సామ్రాట్ విశ్వకర్మ, విశ్వకర్మ జగన్నాథం, విశ్వకర్మ జగద్గురు, విశ్వకర్మ జగత్తేజం, విశ్వకర్మమయం. ఆ విశ్వకర్మ పరమేశ్వరుడు ఆధారమై ఉన్నాడు. అంటే విశ్వకర్మ పరమేశ్వరుడు ద్వారానే ఈ సృష్టి అంతయు కూడా ఆవిర్భవించింది అని మన శాస్త్రంలో చెప్పబడుతుంది. అటువంటి విరాట్ విశ్వకర్మ పరమేశ్వరుని చెప్పండి. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో రక్ష రక్షో యజ్ఞేశ్వర రక్ష రక్షో సర్వేశ్వర రక్ష రక్షో విశ్వేశ్వర రక్ష రక్షో విశ్వకర్మ. వచ్చేసింది. విరాట్ విశ్వకర్మ పరమేశ్వరుణ్ణి ధ్యానించడం ద్వారా శాస్త్రంలో మనకు 400 సంవత్సరాల క్రితమే వేమన గారు విశ్వకర్మ పేరు విశ్వదేవుండని పుణ్యకార్య విధుల పూజ చేయకుండు వారు నరకంబు పడరే విశ్వదాభిరామ విడుదవేమా అని చెప్పినాడు. అంటే ప్రతి ఒక్క పుణ్య కార్యక్రమంలో ఏ పూజ చేసినా, ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా కూడా విశ్వకర్మ పరమేశ్వరుణ్ణి ప్రార్థించాలట. అలా ప్రార్థించని ఎడల నరకంబు పడలే అని చెప్పినాడు. అంటే ఎందుకంటే విశ్వ సృష్టి అయినటువంటి విశ్వకర్మ పరమేశ్వరుడే మూలం కనుక నిలబడండి. ఇక్కడ నిలబడండి. అయ్యా